అంతరిక్షంలో భారత్ మరో అద్భుతాన్ని సృష్టించబోతోంది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నేడు PSLV C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను స్పేస్లోకి పంపబోతోంది. ఈ ప్రయోగాన్ని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేసిన 4వ దేశంగా భారత్ చరిత్రలోకి ఎక్కబోతోంది. అసలు ఈ డాకింగ్ అంటే ఏంటి? దీని ద్వారా ఇస్రో ఏం చేయబోతోంది? స్పేడెక్స్లోని 2 శాటిలైట్స్ అసలు ఎలా పనిచేయబోతున్నాయి? ఇటువంటి వివరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 30వ తారీఖు రాత్రి 9:58 PSLV C-60 ద్వారా స్పెడెక్స్ అనేటువంటి శాటిలైట్ని నింగిలోకి పంపించనుంది. అసలు స్పెడెక్స్ అంటే ఏంటి? దీని ద్వారా అంతరిక్షంలోకి ఏమేం పంపించబోతున్నారు? ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో ఇందుకు సంబంధించి పూర్తి విషయాలను మాట్లాడేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరూరి మహేందర్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలను చేసింది. ఇప్పుడు అంతరిక్షంలోకి 2 ఉపగ్రహాలతో కూడినటువంటి రాకెట్ని పంపించబోతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటారు? స్పెడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. సో మనం ఫ్యూచర్లో మనకి ఇప్పటి వరకు మనకు ప్రపంచంలో ఒకటే ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 5 దేశాల కలయికతో ఏర్పడిన స్పేస్ సెంటర్ అది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అదే మాదిరిగా మన భారతదేశం కూడా ఒక సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ ఎక్స్పెరిమెంట్ని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని చేయడం జరుగుతుంది ఇస్రో ద్వారా. ఓకే, అసలు ఈ డాకింగ్ అంటే ఏంటి సార్? డాకింగ్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మనం గ్రౌండ్ నుంచి, మన దేశం నుంచి ఏమైనా శాటిలైట్స్ని పంపిస్తే అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడానికి ఒక అనువైన ప్రదేశం అదే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని మనం ఫ్యూచర్లో పంపించిన తర్వాత దానికి కొన్ని డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ ద్వారా మనం ఇక్కడి నుంచి పంపించిన శాటిలైట్స్ని కానీ లేకుంటే హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ని కానీ అక్కడికి పంపించి మనుషుల ద్వారా కూడా రీసెర్చ్ చేసుకోవడానికి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో సునీత విలియమ్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని వెజిటేషన్స్ పైన రీసెర్చ్ చేస్తుంది. సో అలా మన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకొని మన సొంతంగా కొన్ని రీసెర్చ్ చేసుకోవడానికి అనువైన కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. దాంతోపాటు మనం ఇప్పటి వరకు మనం మూన్ పైన ల్యాండ్ అయ్యాం, మార్స్ పైన కూడా ల్యాండ్ అయ్యాం. కానీ అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకురావడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే రెండు శాటిలైట్స్ని పంపించి వాటిని సపరేట్ చేసి మళ్ళీ డాకింగ్ చేసే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఏదైతే మనకు PSLV C-60 అనే రాకెట్ ద్వారా ఈ 2 ఉపగ్రహాలను పంపిస్తున్నారు కదా, ఇవి భూమి మీద నుంచి నింగిలోకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? వెళ్ళిన తర్వాత ఏ ఉపగ్రహం ఏ పని చేయబోతుంది? ఓకే, ఈ లాంచ్ స్టేషన్ నుంచి లాంచ్ అయిన తర్వాత ఒక 1.5 అవర్లో డెస్టినేషన్కి రీచ్ అవుతుంది. 2 ఉపగ్రహాలు కలిసే వెళ్తాయి. డెస్టినేషన్ అంటే 470 కిలోమీటర్స్ డెస్టినేషన్ దాటిన తర్వాత ఆ 2 ఉపగ్రహాలు ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి ఈ సపరేట్గా ఆర్బిట్లో ఉంటాయి. సో ఆ సపరేట్ ఆర్బిట్లో తర్వాత ఒక శాటిలైట్నేమో టార్గెట్ శాటిలైట్ అంటాము, ఇంకో శాటిలైట్నేమో చేజర్ శాటిలైట్ అంటాము. టార్గెట్ శాటిలైట్ కాన్స్టెంట్గా ఉంటుంది. చేజర్ శాటిలైట్ ఏం చేస్తుందంటే టార్గెట్ శాటిలైట్ దగ్గరికి వచ్చి ఒక 5 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ మొదట 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేజర్ శాటిలైట్ దగ్గరికి రావడం జరుగుతుంది డాకింగ్కి. 5 కిలోమీటర్స్ దగ్గరికి, 2 కిలోమీటర్స్ దగ్గరికి, 1.5, 500 మీటర్స్, 3 మీటర్స్ దగ్గరికి వచ్చి డాక్ అయిపోతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మనము ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేయలేదు. సో డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికే ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ 2 ఉపగ్రహాలు పైకి వెళ్ళిన తర్వాత వీటి కాల పరిమితి ఏమైనా ఉంటుందా సార్?
వీటి కాల పరిమితి మ్యాక్సిమం 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్లో వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకుంటారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాకింగ్ అయిన తర్వాత పవర్ ఒక శాటిలైట్ నుంచి ఇంకో శాటిలైట్కి, ఇంకో శాటిలైట్ నుంచి ఇంకొక శాటిలైట్, 2 శాటిలైట్లకు మధ్య పవర్ ఎక్స్చేంజ్ చేస్తారు. సో విన్నారు కదా, మనకు ఇప్పుడు ఏదైతే ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మరొక అద్భుతాన్ని చేసేందుకైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే సిద్ధమైపోయింది. ఇది విజయవంతం కావాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాము. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.